పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సెట్స్‌లో బుచ్చిబాబు గారు ఎలా ఉంటారు? ఎందుకంటే ఆయన ఎప్పుడు స్టేజ్ మీదకొచ్చినా ఇలా చేతులు కట్టుకొని అమాయకంగా ఉంటారు. బట్ అమాయకుడు ఈ సినిమా తీయలేడు. ఆ విజువల్స్ చూస్తుంటే, అవును. చరణ్ గారి విశ్వరూపం చూస్తుంటే అవును. అమాయకుడు ఈ సినిమా తీయలేడు. సో అమాయకుడేం కాదండి. ఆ! అమాయకుడంటే మిగతా వాటిలో అమాయకుడేమో కానీ, ఆ! తను రాసుకున్న కథని తను ఏం చూసాడు అనేది తనకు కావాల్సింది తనకు తెలుసు. సరే. సో, ఆబ్వియస్‌లీ దాన్ని కాంప్రమైజ్ అయ్యి తీసే అతనైతే కాదు. ఎలా ఉంటారు సెట్స్‌లో ఆయన కమాండ్ ఎలా ఉంటది? ఆబ్వియస్‌లీ అండి, ఒక డైరెక్టర్ అనేవాడు కమాండ్ చేయాల్సిందే సెట్‌ని. హ్మ్. చేయకపోతే అతనికి కావాల్సింది అతను తీసుకోలేడు. సరే. సో, ఆయన వరకు ఆయన స్ట్రాంగ్‌గా ఆయనకేం కావాలనేది ఖచ్చితంగా అచీవ్ చేసుకున్నారండి. అదైతే ఏం లేదు. ఆయన జీరో కాంప్రమైజ్ సరే. నా విషయంలో అయితే. ఆయనకి ఇది కావాలి అంటే అది కావాలి అంతే. అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ మీకు డైరెక్టర్ గారికి మధ్య జరిగింది. ఏదన్నా ఒకటి షేర్ చేసుకుంటారా? అంటే పర్టిక్యులర్‌గా ఇది నాకు కావాలని ఆయన అడగడం గాని. ఏం లేదండి, మనకి ఆ కొండ కింద ఊరు అనే ఒక ఊరు వేయాల్సొచ్చింది. మిగతా విషయాలు అన్నిట్లో లిబర్టీ ఆయన నాకు ఇచ్చారు. సినిమాకి ఏది బెటరో అది చేయమని. సో, ఆయనకు కావాల్సిన ఇన్పుట్స్ అని ముందే తీసుకున్నాం కాబట్టి అవన్నీ బాగా జరిగినాయి. కొండ కింద ఊరు అనేది ఒకటే మనం లైవ్‌లో చేద్దామని అనుకున్నాం డే 1 నుంచి. అసలు సెట్ చేద్దాం అనుకోలేదు. ఆయనకెక్కడో అది కాన్ఫిడెన్స్ రాలేదు. వీళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ ఉంచారు. నేను కొంచెం జంకాను. పాసిబులా కాదా? మనం రిస్క్ తీసుకుంటున్నామా అని. బట్ చేసిన తర్వాత అందరికీ నచ్చింది. బుచ్చి గారు కూడా సెపరేట్‌గా మీరు చెప్తే అర్థం కాలేదు. ఇప్పుడు చూస్తుంటే అసలు ఫ్రేమ్‌లో చూస్తుంటే ఏ ఊర్లో తీశారని అందరూ అడుగుతున్నారు అన్నప్పుడు ఇంకా అంతకంటే ఏం కావాలి? సార్. అండ్ ఈ బ్యాట్ గురించి చెప్పండి సార్. ఏందంటే మామూలుగా సరే అప్పట్లో బ్యాట్ అంటే ఎంఆర్ఎఫ్ బ్యాట్లు అయితే ఎలాగో ఉండవు. ఇలాంటి బ్యాట్లే కావాలి. బట్ ఆ బ్యాట్‌లకి ఆ గజ్జెలు కట్టడము, ఆ థ్రెడ్స్ ఉండడము. సో ఇదంతా ఏం టచ్ ఇది? ఏం లేదండి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు, ఆ క్యారెక్టర్ మెంటాలిటీ అవ్వచ్చు, బ్యాక్‌గ్రౌండ్, సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏదైనా, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏంటి, అతని ప్యాషనా, ఇప్పుడు క్రికెట్ అనేది అతని ప్యాషను. ఇప్పుడు ఎవరికైనా నచ్చిన ప్యాషనోడు ఆ బ్యాట్‌ని జాగ్రత్తగా పెట్టుకుంటాడు. నీట్‌గా కడుక్కుంటాడు. దాని మీద టెన్లు కలర్ స్టిక్కర్‌లు అంటించుకుంటాడు. లేకపోతే ఇంకేదో ఎంఆర్ఎఫ్ స్టిక్కర్‌లు అంటించుకుంటాడు. అవును. సో, అలాగే ఒక ఊరు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే అతనుకుండే లిమిటేషన్, అతనుకుండే అవైలబిలిటీలో అతను తన ఒక బ్యాచ్ ప్రతి ఒక్కరు చిన్నప్పుడు మన బ్యాట్ స్పెషల్‌గా ఉండాలనుకుంటాం. ఖచ్చితంగా. దానికేదో రింగేస్తాము, లేదో కలరేస్తాము, రబ్బర్ బ్యాండ్‌లేస్తాము. ఇట్లా కొడితే ఫాస్ట్‌గా వెళ్తాను ఏదో లాజిక్‌లు ఉంటాయి. అవును. సో, ఆ టైప్‌లో ఒక చిన్న క్యూట్ డిజైన్ లాగా అట్లాంటి ఒక బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అతను తన ఓన్ స్పెషల్ బ్యాట్ రెడీ చేసుకుంటే ఎట్లా? దాంతో పాటు మనకి ఆడేటప్పుడు దానికో మ్యానరిజమ్స్ ఉన్నాయి. ఆ మ్యానరిజమ్‌కి అది ఉపయోగపడేలాగా ఆ గజ్జెలవ్వచ్చు, గవ్వలవ్వచ్చు అవన్నీ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ కుస్తీ గురించి చెప్పండి సార్. అంటే నాకు తెలిసినంత వరకు సోర్సు వందల మంది మల్ల యోధులకి రోజు ఉదయం ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని మళ్ళీ షాట్‌కి తీసుకెళ్ళడం. ఇది కొన్ని నెలల పాటు నిరంతరంగా జరిగిందంట. రియల్‌గా ట్రైనింగ్ ఇప్పించి. ఆల్మోస్ట్ హీరో గారిది ఆల్మోస్ట్ 6 మంత్స్ ట్రైనింగ్ జరిగింది. ఓకే. అంటే ఆ పట్టు ఇవన్నీ ఉంటాయి కదా! అలా స్టైల్ అండ్ ఆల్. అలా కాకుండా ఆల్మోస్ట్ కుస్తీశాల చేసిన అన్ని రోజులు ఆల్మోస్ట్ రియల్ టైమ్ కుస్తీ యోధుల్ని తీసుకొచ్చి, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని, వాళ్ళు కూడా సెషన్స్ చేసుకునేలాగే ప్లాన్ చేశాం. సో, సినిమాలో కనిపించే కంటే ఈ ప్రాక్టీసు వీటన్నిటికి ఇన్వెస్ట్ చేసింది, ప్లాన్ చేసిందే ఎక్కువ జరిగింది. అండ్ ఇప్పటిదాకా సినిమాకి సంబంధించిన ఆ సోల్ పాయింట్ ఏదైతే ఉందో దాన్నైతే రివీల్ చేయలేదు. క్యారెక్టర్ వైస్ రివీల్ చేశారు. పెద్ది ఓల్డ్‌ని రివీల్ చేసి అంతా రివీల్ చేశారు. సో ట్రైలర్‌లో ఏమన్నా చూపించబోతున్నారా అది? ట్రైలర్‌లో మీకు వాట్ ఈస్ సినిమా అనేదైతే 100% అర్థమవుద్దండి. వాట్ ఆర్ యూ గోయింగ్ టు సీ అనేది కూడా అర్థమవుతది. సార్. సో, జస్ట్ ట్రైలర్ చూడండి. ఆ తర్వాత మీకే నేనింత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతది. ఓకే. అండ్ ఫైనల్‌గా సార్ 'పెద్ది' సినిమాలో సుకుమార్ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు? అంటే ఈ విషయంలో కాస్త క్లారిటీ కావాలి. 'బుచ్చి' అనే వ్యక్తి థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఒక రేంజ్‌లో ఉంటది. ఆయన మొదటి నుంచి చూస్తున్నాం. బట్ సుకుమార్ గారి ఇన్వాల్వ్‌మెంట్ వల్ల 'బుచ్చి' ఐడియాలజీని ఏమన్నా ఓవర్‌లాప్ చేస్తున్నారని ఒక రకమైన నో, నో, టాక్ నో, నడుస్తుంది. అట్లేం లేదు. వాళ్ళది ఇప్పుడు రిలేషన్‌షిప్ కాదండి. గురువు శిష్యుల రిలేషన్‌షిప్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అండర్‌స్టాండింగ్ ఉంది. ఉంది. బయట టాక్ నేను చెప్పేది. అట్లాంటిది ఏం లేదండి. ఆ! సుకుమార్ గారు ఎప్పుడొచ్చినా సరే ఒక గెస్ట్ లాగా సెట్‌లకొచ్చారు తప్ప, ఓకే. వేరే విధంగా ఏ రోజు సెట్‌లకి రాలా. సార్. బ్యాక్ ఎండ్‌లో కథ వైస్ ఆయన ఏం సపోర్ట్ చేశారు, ఎలా సపోర్ట్ చేశారు అనేది నాకు అవేర్‌నెస్ లేదు. ఓకే. అది బుచ్చిని అడిగితేనే చెప్పాలి. బట్ ఏ రోజు ఆయన సెట్స్‌కొచ్చి ఈ సినిమా ఫ్యాక్టర్స్‌లో బుచ్చికి డిస్టర్బ్ అయ్యేలాగా లేదు. ఏమండి, ప్రతి డైరెక్టర్‌కి అతనికి ఏం కావాలో తెలుసు. అట్లాంటి సుకుమార్ గారికి అతని అసిస్టెంట్ దాంట్లో ఎందుకు ఎళ్లి పెడతారు? ఎందుకు ఇది కరెక్ట్. చేస్తారు? కరెక్ట్. ఎవరైనా ఒక మంచి చేసి పుష్ చేయాలనుకుంటారు అవును. గానీ.
పైగా బుచ్చి గారు అంటే సుకుమార్ గారు చాలా ఇష్టం. ఫేవరెట్ స్టూడెంట్. అవును. 3 ఏళ్ల నుంచి మీరు రామ్ చరణ్ గారిని దగ్గర నుంచి చూస్తున్నారు. ఆయన ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంతగా మారారో ఆ విజువల్‌గా మాకు కనిపిస్తుంది. సో, మీరు దగ్గర నుంచి చూసిన రామ్ చరణ్ కష్టాన్ని ఒకసారి ఆడియన్స్‌కి చెప్పండి. ఏమండి ఆయన కష్టాన్ని మాట్లాడే అంత కెపాసిటీ నాకు ఉందో లేదో తెలీదు కానీ, బట్ అది మనం మాట్లాడుకునేది కాదండి. అసలు అది చూస్తే 3 వీక్స్‌కి, 4 వీక్స్‌కి ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేది మనం ఒక 2 కేజీలు తగ్గాలంటేనే కింద మీద అవుతది. అవును. అట్లాంటిది నువ్వు బాడీ టోన్ చేసుకొని, ఆ ఫిట్‌నెస్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 4 లుక్స్ కనిపిస్తాయి ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో చరణ్ గారిది త్రూ ఔట్ ద జర్నీ ఆఫ్ ద ఫిల్మ్. దాన్ని మెయింటైన్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ కుస్తీ ప్రాక్టీస్ చేసుకుంటూ, ఇవన్నీ చేయాలంటే మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ 24/7 డెడికేషన్ ఇచ్చినట్టే ఆయన ఈ సినిమాకి. అసలు దానికి మనం మాట్లాడేంత ఇది కూడా కాదండి. అసలు పేరు పెట్టలేనంత ఎఫర్ట్, అసలు మాడుకోలేనంత ఎఫర్ట్. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ టైమ్ అసలు మార్నింగ్ రాంగానే ప్రాక్టీస్, గ్యాప్‌లో ప్రాక్టీస్. ఆ విక్కీ కౌశల్ వాళ్ళ ఫాదర్ మొత్తం మన ఇవి డిజైన్ చేశాడు కుస్తీ అంతా. సార్. సో, ఆ ప్రాక్టీస్ అవ్వచ్చు, ఆ షాట్ మేకింగ్ అవ్వచ్చు, ప్రతిదీ. మామూలు ప్రాక్టీస్ దాంట్లో కూడా ఆయనే వచ్చి ప్రాక్టీస్ చేసి చేసుకునేలాగా. సార్. అసలు డూప్స్, గీప్స్ ఏవి లేవు ఈ సినిమాలో. డూప్స్ వాడలేదా? అసలు 0 డూప్స్. యాక్చువల్‌గా ఒక చీఫ్ టెక్నీషియన్ అన్న తర్వాత రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఉదాహరణకి కోటి రామ్మూర్తి గారికి సంబంధించిన రెఫరెన్స్ ఉంది. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో, మీరు ఎలాంటి రెఫరెన్స్ తీసుకున్నారు? ఎలాంటి రీసెర్చ్ చేశారు? ఆల్మోస్ట్ 70 సిటీస్‌కి సంబంధించిన విజయనగరం టెంప్లెట్స్ అంతా కూడా ఆ ఊర్లకెళ్ళి మొత్తం వీడియోస్ తెచ్చుకొని, అక్కడ లైబ్రరీస్ నుంచి విశాలాంధ్ర అట్లాంటి ప్లేస్ నుంచి కంటెంట్ తెప్పించుకొని, ఆ టైంలో వచ్చే న్యూస్ పేపర్స్ ఇవన్నీ ఏ కంటెంట్ దొరికితే ఆ కంటెంట్ తెచ్చుకున్నాం. ఓకే. ఢిల్లీ, గిల్లీ మిగతా అన్ని అఖాడాస్, జనరల్‌గా కుస్తీశాలని అఖాడా అంటారు. అఖాడాలన్నిటికీ ఎళ్ళి అసలు వాళ్ళు ఎలా ఉంటాయి అఖాడాలు, ఎలా మెయింటైన్ చేస్తారు, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటి, వాళ్ళకి దైవత్వంతో సమానం. ఈవెన్ అక్కడ ఉన్నా సరే ఆ గ్రౌండ్‌ని కూడా వాళ్ళు దండం పెట్టుకుని లోపలికెళ్తారు. సార్. లోపల కూడా చాలా హైజీన్‌గా పూజ చేసినట్టు క్లీన్ చేసుకోవడాలు లాంటివి ఉంటాయి. ఇవన్నీ అండర్‌స్టాండ్ చేసుకుంటే మనకు ఒక ప్రాసెస్ అర్థమవుతది. ఎలా చేస్తే ఇవన్నీ తయారవుతాయని. సో, అవన్నీ మనం కుస్తీలో ఇంప్లిమెంట్ చేసుకున్నాం. బెల్లం చేసే ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు వేరే ఉంది కెమికల్ ప్రాసెస్. అప్పట్లో ఎలా చేసేవారు, ఎలా ఎలాంటి ఎక్విప్‌మెంట్స్ ఉండేవి, సార్. ఎలా వాడి చేసి ఉండొచ్చు. ఈ టైప్ ఆఫ్ రిసర్చ్‌లు. ఇప్పుడు విజయనగరం ఉంది. మన సినిమాకి కావాల్సిన కథకి ఎంత కావాలి, క్లాక్ టవర్ ఉంటది. యాజ్ ఇట్ ఈజ్ రెప్లికేట్ లా చేయకుండా కథకి కావాల్సిన విధంగా దాన్ని మౌల్డ్ చేసుకున్నాం టైమ్ లైన్స్‌ని బట్టి. అట్లా చిన్న చిన్న లిబర్టీ తీసుకుంటూ, ఇప్పుడు కుస్తీశాల ఉంది. ఒక మంచి ఊర్లో ఒక ఔట్‌స్కర్ట్స్‌లో ఉండే లాంటి ప్లేసు, సత్రం అని ఒకటి ఉంటది. అన్నీ నెక్స్ట్ లెవెల్ విజువల్సే ఉంటాయి. సార్, సెట్స్ అన్నీ. మీరే చెప్పారు 20కి పైగా సెట్స్ చేసామని చెప్పేసి. సో, అంటే నేను కథ అడగట్లేదు. ఏం రివీల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఒక్క సెట్‌లో జరిగే ఎపిసోడ్ మాత్రం సీక్వెన్స్ మాత్రం ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసేస్తది. ఇది సినిమాకి టర్నింగ్ పాయింట్ అనే ఆ సెట్ గురించి ఏమన్నా చెప్తారా? టర్నింగ్ పాయింట్ లాగా ఏం లేదండి. సార్. ఇది రకరకాల టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. బికాస్ జర్నీ అంటున్నాను నేను. ఆ! సో, ఒక టర్నింగ్ పాయింట్ బేస్డ్ మీద ఉండే కథ ఏం కాదు. హ్మ్. సో, ఆ జర్నీలో మీకు డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఫస్ట్ కొంతసేపు అంతా ఒక ఏరియా ఫీల్ వస్తది. తర్వాత క్రికెట్ అవన్నీ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంకో జర్నీ ఉంటది. తర్వాత కుస్తీ వస్తది. సో, ప్రతిదానికి మీకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సే. దేనికి తగ్గట్టు దానికే ఉంటది తప్ప, దీంతో దాన్ని కంపేర్ చేయలేం, దాంతో దీన్ని కంపేర్ చేయలేం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.